దినాల్లో మాకు తోడుగా ఉండి సాయంకాల వేళలో మీరు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కుదరనటువంటి రోగాలతో ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ బిక్కుబిక్కుమంట తిరుగుతూ ఉన్నారు. మా సంఘాన్ని, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రేమించి అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా మా కుటుంబాలతో, ఆత్మీయులతో, బంధువులతో, మిత్రులతో సంతోషించి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చి మీ సన్నిధిలో ఈ విధంగా మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించే మీ ఉన్నతమైనటువంటి మాటలు ఆలోచన చేస్తుండగా సమయోచితమైనటువంటి జ్ఞానమునిచ్చి మమ్మల్ని నడిపించండి. వినబడుతున్న ప్రతి మాటను బట్టి మా హృదయం అనే పల్లక మీద రాసుకునే మాటల ప్రకారం జీవించే కృప, వినబడినటువంటి మాటలు మా యొక్క నిజ జీవితంలో ఆచరించేటటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపిస్తారని విశ్వసిస్తూ మాకు మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన నడుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారాల నుంచి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మనం నేర్చుకుందాం. ముందుగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఇప్పుడు మనం ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే మనలో ఎవరికైనటువంటి జ్ఞానము తక్కువగా ఉన్నప్పుడు ఎవరిని అడగాలి అని అంటే దేవుణ్ణి అడగాలి. అది ఏ జ్ఞానమైనా, ఎటువంటి జ్ఞానమైనా మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేసేవాడు. కాబట్టి ఎట్టి జ్ఞానమైన మొట్టమొదటిగా మనం ఎవరిని అడగాలి అని అంటే సమస్తాన్ని కలిగించినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడిని అడగటం నేర్చుకోవాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేసేటటువంటి పని ఏంటి అని అంటే మనుషుల్ని ఆశ్రయిస్తాం, మానవ ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, వీటికంటే ముందు మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే మీకున్నటువంటి సమస్యను ఎదుర్కోవడానికి, లేకపోతే ఆత్మీయ జీవితంలో దేవునిలో ఇంకా ఎదగడానికి, లేకపోతే గృహ పరిపాలన నడిపించుకోవడానికి, ప్రతి ఒక్క పాలన జరిగించడానికి కావాల్సింది ఏంటి అని అంటే జ్ఞానం. మరి జ్ఞానం నీకు ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎలా అనుగ్రహిస్తాడు అని అంటే ధారాళముగా నీకు అవసరానికి మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బైబిల్లో జరిగినటువంటి సందర్భమే. దావీదు కుమారుడు సొలొమోను రాజ్యాధికారం స్వీకరించేటప్పటికీ అతనికి ఎటువంటి అనుభవము కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు మరి రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత మరి సొలొమోను తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి, మీరు నాకు గొప్ప ఉన్నతమైనటువంటి అధికారాన్ని నా చేతిలో పెట్టారు, దానికి చాలా సంతోషిస్తున్నాను. కానీ ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు నీ ప్రజలు, వారిని ఎలా పరిపాలించాలో నాకు అనుభవ జ్ఞానం లేదు. కాబట్టి పాలన అనేది ఎలా ఉండాలో మీరే నాకు నేర్పించండి తండ్రి అని దేవుణ్ణి అడిగాడు. అడిగితే మరి సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవునికి చాలా నచ్చింది.
నచ్చిన వెంటనే నీకు ఈ జ్ఞానముతో పాటు సిరి సంపదలను కూడా ధారాళంగా నీకు అనుగ్రహిస్తున్నానని మరి సొలొమోనుని దేవుడు దీవించాడు. అందుకే సొలొమోను గారి చరిత్ర మనం చదువుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరికీ లేదన్నటువంటి సాక్ష్యం బైబిల్ చరిత్రలో మనం వింటాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, కుటుంబ పాలనలో ఉన్నా, లేకపోతే ఏదైనా చిన్న దేవుని పనులు నాయకత్వపు లక్షణాలు నాయకత్వ పనులు మనమున్నా, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో మోకరించి దేవుడిని అడగాలి, తండ్రి నేను ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, తగినటువంటి జ్ఞానాన్ని నాకు నేర్పించమని. కాబట్టి మనందరము కూడా ప్రతి వారము ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ విధంగా అడిగి పొందుకునేవారుగా ఉండాలని మీ అందరికీ కూడా దేవుని పేరట తెలియచేస్తూ మరి ముందుకు వెళ్ళి మరి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల చరిత్రలో నుంచి సుమారుగా 7 రాజుల గురించినటువంటి చరిత్ర మనం నేర్చుకున్నాం. 7 యొక్క రాజుల యొక్క చరిత్ర నేర్చుకున్నాం. మరి ఈరోజు మన ముందున్నటువంటి 8వ రాజు అయినటువంటి మరి ఆహాబు కుమారుడైనటువంటి అహజ్యా తన యొక్క జీవిత చరిత్రను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఇతను ఎవరు అని అంటే ఆహాబు తన మొదటి కుమారుడు అహజ్యా. ఆహాబు మరణించిన తర్వాత రాజ్యాధికారాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకి 8వ వాడిగా బైబిల్ చరిత్రలో కనబడతాడు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 40వ వచనంలో ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజు ఆయను. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఆహాబుకి ఇచ్చినటువంటి భార్య ఎవరు? యెజబెలు. మరి వీరికి పుట్టినటువంటి కుమారులు 2 ఉన్నారు. మరి మొదటి కుమారుడు అహజ్యా వారి మరణము అనంతరము రాజ్యాధికారాన్ని స్వీకరించినట్టుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇంకా బైబిల్ చరిత్రలోనికి వెళితే మరి అహజ్యా అనే పేరుతో మరి కొంతమంది వ్యక్తులు కూడా మనకు కనబడతారు. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకుని చదువుకోండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే 22వ అధ్యాయము 1-2 వచనంలో మరి మనం చూస్తాం. మరి 2 అహజ్యాలు కనబడతారు. వీరు కాకుండా మరొక 2 అహజ్యాలు కనబడతారు. వీళ్ళెవరు అని అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు. వీరి యొక్క చరిత్ర ఎక్కడ ఉంటుంది అని అంటే మరి 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనంలోను, అలాగే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మరి యూదా రాజుల యొక్క చరిత్ర మరి ఉంటుంది. 2 యూదా రాజులు ఉన్నారు అహజ్యా పేరుతో. అలాగే మరొక 2 మామూలుగా జీవించినటువంటి 2 వ్యక్తులు అహజ్యాలు మనకు కనబడతారు. కానీ ఈరోజు ఆహాబు కుమారుడైనటువంటి అహజ్యా యొక్క జీవిత చరిత్రను మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఆహాబు మరణం అనంతరం రాజ్యాధికారాన్ని ఎవరు స్వీకరించారు? తన మొదటి కుమారుడైనటువంటి అహజ్యా స్వీకరించాడు. ఓకే, ఇప్పుడు ఇతను రాజ్యాధికారంకి వచ్చిన తర్వాత ఇతని పాలనా కాలం ఎంత అనంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. అహాబు కుమారుడైనటువంటి అహజ్యా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలీలను 8వ రాజుగా ఉండి 2 సంవత్సరాలు మాత్రమే ఇతను పరిపాలన చేసినట్టుగా బైబిల్ చరిత్ర కనబడుతుంది. అలాగే మొట్టమొదటిగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అని అంటే ఇశ్రాయేలీలను అలాగే యూదా రాజులు మొత్తం మనకి రాజుల సంఖ్య ఎంతమంది ఉంటారు అని అంటే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గర నుంచి రాజ్యం విడిపోయిన తర్వాత యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం వీళ్ళందరినీ పరిపాలించినటువంటి రాజుల సంఖ్య మొత్తం ఎంతమంది అని అంటే 42 మంది రాజులు పరిపాలించారు.
ఎంతమంది? 42 మంది ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు కానివ్వండి, సమాఖ్య రాజ్యాన్ని పరిపాలించిన 3 రాజులు కానివ్వండి, మొత్తం కలిపితే ఈ పాలకుల యొక్క సంఖ్య ఎంతంటే 42 మంది. ఈ 42 మందిలో ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి 4 రాజులు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన జరిగించారు. ఈ 4 ఇజ్రాయేల్ రాజులు ఎవరు అని అంటే నాదాబు, యాలా, అహజ్యా, పెకహ్యా. నాదాబు, యాలా, అహజ్యా, పెకహ్యా వీళ్ళు ఇశ్రాయేలీల రాజులు. కేవలం వీరు రాజ్యాధికారాన్ని స్వీకరించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పాలన అనేది జరిగించారు. మరొక వ్యక్తి మనకు కనబడతారు. ఆ వ్యక్తి ఏంటి అని ఎవరు అని అంటే యోధా రాజు అయినటువంటి హామాను. ఇతను కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తారు. మిగిలినటువంటి రాజులందరూ కూడా సుదీర్ఘకాలము దేవుని యొక్క రాజ్యములో మరి యొక్క లోక సంబంధమైనటువంటి రాజ్యపాలన జరిగించినట్టుగా మనకి బైబిల్లో మనం చూస్తాం. ఇంకా మరి యొక్క రాజును గురించినటువంటి చరిత్ర మనం చూస్తే మరి ఆహాబు కుమారుడు అయినటువంటి అహజ్యా ఎలా పరిపాలించాడు అని అంటే మరి రాజుల మొదటి గ్రంథము ఇందాక చదివాం కదా, 22వ అధ్యాయము 51 నుంచి మనం చూద్దాం. 22వ అధ్యాయము. ఆహాబు కుమారుడైన అహజ్యా యోధా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలుని ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలును ఇతను పరిపాలించాడు. 52వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరు ప్రవర్తనను ఇశ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వాటికి నమస్కారము చేయుచు తన తండ్రి ఏ విధంగా చేశాడో ఆ క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడు. అర్థమైంది కదా? ఇక్కడ ఈ అహజ్యా కూడా తన తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అటువంటి పాలన జరిగించి తండ్రి అయినటువంటి దేవునికి కోపం రప్పించి ఇశ్రాయేలీలందరినీ కూడా అన్య దేవతలను పూజించడానికి ప్రోత్సహించాడు. బయలుదేవతను పూజించి వాటికి నమస్కరిస్తూ ఆ తండ్రి ఎలాగైతే చేశాడో ఈయన కూడా అటువంటి పాలనే జరిగించినట్టుగా ఇక్కడ మనకి బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటున్నాం. వీరితో పాటు మనకి మొట్టమొదటి రాజు అయినటువంటి యెరోబాము, యోధా ఇశ్రాయేల్ కింద విడిపోయిన తర్వాత యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు యెరోబాము ఏ తప్పు అయితే చేశాడో అన్య దేవతలను విగ్రహాలను స్థాపించి వీరే మీ దేవుడు, వీటిని పూజించండి, నమస్కరించండి, మీరు ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు, ఇదే మీ దేవుడు అని చెప్పి అన్య దేవతలను పూజించడానికి కారకుడైనటువంటి యెరోబాము ఏ మార్గంలో నడిచాడో, వీరి తల్లిదండ్రులు ఏ మార్గంలో నడిచారో అదే మార్గంలో ఎవరు నడిచారు? అహజ్యా నడిచాడు. ఇంకా ఈయన గురించినటువంటి చరిత్ర మనం చూస్తే కొద్దిగా ఇతనికి ఉన్నటువంటి లక్షణాలు, ఇతనికి ఇటువంటి లక్షణాలు రావడానికి కారణం ఏంటని కొంచెం మనం బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి
తొలగిపోకుండా. ఇక్కడ మనకి యెహోషాపాతు అనే ఒక యోధారాజు మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ యోధారాజు ప్రవర్తన ఎలాంటిది అని అంటే, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి యెహోషాపాతు అనేటటువంటి రాజును గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇతడు తన తండ్రి అయిన ఆసా మార్గం ముందు నడుచుచు దానిలో నుంచి తొలగిపోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యెహోషాపాతు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అహజ్య గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి యోధారాజు అయినటువంటి యెహోషాపాతు గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే, దీనికి ఈ యొక్క యెహోషాపాతుకి అహజ్యకు సంబంధం ఉంది. 34 వచనం 34 యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినీ గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇంకా ఇతను గురించి చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజ్యానికి సంబంధించినటువంటి గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 35 ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు కుమారుడైనటువంటి అహజ్యా ఎవరితో స్నేహం చేశాడు? ఈ అహజ్యతో ఎవరు స్నేహం చేశారు? యోధారాజు అయినటువంటి యెహోషాపాతు స్నేహం చేశాడు. ఇతను చేసినటువంటి తప్పు ఏంటంటే ఇదే. మనకు ఉదాహరణగా ఆలోచన చేద్దాం. ఒక గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి, ఒక గ్లాసులో చెడిపోయిన నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెడిపోయినటువంటి నీటిలో మంచినీళ్ళు వేసావు. ఇప్పుడు మంచినీటికి ఏ స్వభావం వస్తుంది? చెడిపోయినటువంటి స్వభావమే వస్తుంది. అలా కాదు, ఇప్పుడు మంచినీళ్ళు ఇక్కడ ఉన్నాయి, చెడ్డ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. కొన్ని మంచినీటిలో చెడు నీళ్ళు వేసావు. ఇప్పుడు దేని స్వభావం దేనికి వచ్చింది? ఎలా చేసినా మంచిదాన్ని కూడా చెడు స్వభావంలోనికి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చెడుకి ఎక్కువ ప్రభావం ఉందా, మంచికి ఎక్కువ ప్రభావం ఉందా? చెడుకే ఎక్కువ ప్రభావం ఉంది. చెడు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తుంది. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు చూడండి, చెడు ఎక్కువ ఆకర్షిస్తుందా, మంచి ఎక్కువ ఆకర్షిస్తుందా? మందిరానికి రండి 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 అంటే ఇది మంచిగా చెడా? మంచి. ఇప్పుడు మందిరానికి కాదు, రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే అక్కడికి ఎక్కువ వెళ్తారు, ఇక్కడికి ఎక్కువ వస్తారా అంటే ఇప్పుడు అది నేను చెడు అని చెప్పట్లేదు. అది లోక సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు లోక సంబంధమైనది అర్థమైనంత రీతిగా మరి ఆత్మ సంబంధమైనది ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, అపవాది ఎక్కువ ఏం చేస్తాడు అని అంటే చెడు వైపు మనల్ని నడిపిస్తాడు, చెడుని ఎక్కువ ఆకర్షించేటట్లు చేస్తాడు. ఇక్కడ యెహోషాపాతు విషయంలో, అహజ్య విషయంలో ఇదే జరిగింది. ఇక్కడ తన గురించి ఎలా మెన్షన్ చేస్తున్నాడో చూడండి 35వ వచనంలో. ఇది అయిన తర్వాత యూదారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన, ఇదిగో మిక్కిలి దుర్మార్గముగా, మామూలు దుర్మార్గత కాదు, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యాతో స్నేహం చేశాడు. ఇది పెద్ద తప్పు ఇతని జీవితంలో చేసింది. చెడు స్నేహం చేశాడు. తర్వాత తర్షీషుకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషవాడును దోదావు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాడు. ఇక్కడ మనకు ఒక ప్రవక్త కనబడుతున్నారు. ఎప్పుడైనా మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. అలాగే మన చరిత్రలో మనం నేర్చుకుంటున్నప్పుడు మరి దావీదు తప్పు చేస్తున్నప్పుడు నాతానును పంపించాడు. దావీదు తప్పు చేస్తున్నప్పుడు నాతానును పంపించాడు. ఆహాబు తప్పు చేస్తున్నప్పుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఇలా ఒక్కొక్క భక్తుని విషయంలో హెచ్చరించడానికి ఒక్కొక్క ప్రవక్తను పంపించారు.
అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో పొరపాట్లు చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. వాటిని విని సరి చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఒక ప్రవక్త ఎలియాజర్ అనేటటువంటి ప్రవక్త మనకు కనబడుతున్నాడు. మరి తన స్నేహాన్ని బట్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తున్నాడు. ఏంటి అని అంటే, నీవు అహాజ్యతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా 2 ముక్కలుగా పగిలిపోయాయి. ఇక్కడ ప్రవచనము నెరవేరింది. ఇతను చేస్తున్నటువంటి తప్పు. మనకు కూడా కొరింథీయులు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మాట్లాడతాడు. చూడండి, అసలు మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో మన యొక్క స్నేహం అనేది ఉండాలని చెప్తున్నాడు. చూడండి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి దుష్టుల ఆలోచనలో మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం వెళ్ళకూడదు. మనము దుష్టుల యొక్క సహవాసం, దుష్టులతో, దేవుని ఎరగని వారితో ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదు. ఎందుకనంటే దుష్టులు ఏం చేస్తారు? మంచిని చెడిపేస్తారు. చూడండి, ఆ మాట మళ్ళీ చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము ఇదిగో మంచిగా నడుస్తున్నటువంటి ఆత్మీయ భక్తి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి పౌలు చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మనకి వద్దు అని చెబుతున్నాడు. ఇక్కడ ధనాన్ని ఆశించి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుందామని ఈ యొక్క స్నేహం అనేది వీళ్ళిద్దరి మధ్యన మొదలయ్యింది. చూడండి, ధనాశ కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ధనము సంపాదించాలన్న ఆశ ఉండాలి, కానీ మనకు మించినటువంటి ధనము కావాలన్నటువంటి ఆశ ఉండకూడదు. మనకి ఎలా ఉండాలి? తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము, వండుటకు నివాసాలు ఉండి చక్కటి స్థితినిచ్చి దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితంలో మనం సాగిపోవాలి. కానీ ఈరోజు ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆశ ఏంటి అని అంటే ధనవంతులుగా మారిపోవాలి. కానీ ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఎంత అవసరమో అంతే ఉండాలి. ఏ నాటికి ఆ నాటికి సరిపోతుంది. రేపు ఏం జరుగునో నీకు తెలీదు. నీలో ఉన్నటువంటి ప్రాణం ఎలాంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాన్ని కలిగి మనం ఉన్నాం. ఇలాంటి ఆవిరి కలిగినటువంటి జీవితం కొరకు నువ్వు పడుతున్నటువంటి ప్రయాస ఏంటి, కష్టం ఏంటి, నీకు దేవుడిచ్చినటువంటి జీవితం ఏంటి, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి? దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు 60-70 ఏళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి జీవనం కొరకే మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష ఉండకూడదు. మరి యొక్క యెహోషాపాతు, అహజ్య వీరుకున్నటువంటి ధనాపేక్షను బట్టి, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి దేవుడు వాళ్ళని అదుపులో పెట్టడం కొరకు మరి ఎలియాజరు అనే ప్రవక్తని పంపిస్తాడు. పంపిస్తే ఓడలు పగిలిపోతాయి. తర్వాత మోయాబీలు తిరుగుబాటు వల్ల కృంగిపోయి మేడ గదిలో నుంచి కిందకు పడిపోతారు. చూద్దాం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 35, 36. ఇది అయిన తర్వాత యూదారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గుడైనటువంటి దుర్మార్గముగా ప్రవర్తించు ఇశ్రాయేల్ రాజుతో అహజ్యతో స్నేహం చేశాడు. ఇక్కడ మరి ఎవరు మనకి ప్రవక్త కనిపించారు? ఇక్కడ ప్రవక్త కనపడ్డారు. ఎవరు? ఎలియాజరు అనే ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఆ పని మానకపోతే వాడ 2 కింద పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలందరూ అన్నీ కిందకు మీరు చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సందర్భము మనకు అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే
మరి రాజుల 2వ గ్రంథానికి వచ్చేసేయండి. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ వ్యక్తి మంచం మీద నుండి 2వ వచనం చదువుతాం. 2వ వచనం. అహజ్యా సోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించడని దూతలను పంపించాడు. ఇక్కడ మేడగదిలో నుంచి కింద పడిపోయాడు. కింద పడిన తర్వాత ఇతను రోగిగా ఉన్నాడు. ఈ రోగిగా ఉన్నటువంటి ఇతను ఏం చేశాడు అని అంటే, ఎక్రోను దేవతయగు బయల్జెబూబు దగ్గరకు మరి నాకున్నటువంటి రోగం తగ్గుతుందా లేదా అని అన్య దేవతల దగ్గరికి కొంతమంది దేవదూతలను పంపించాడు. అక్కడ మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క అహజ్యా తండ్రి ఎవరు? అహజ్యా తండ్రి ఆహాబు. ఇప్పుడు ఈ ఆహాబు ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పు ఈయన కూడా చేశాడు. ఇప్పుడు ఆహాబు కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు అబద్ధమైనటువంటి దేవుడు నిరూపించడానికి ఒక దూడను తీసుకొచ్చి దహన బలి, దానికి అదే దహించబడిపోతుందని ఒక పరీక్ష పెట్టి ప్రజలు 400 ప్రవక్తల ముందు ఛాలెంజ్ చేసి వారి ముందు నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడని ఏలియా నిరూపించాడు. ఇప్పుడు నిరూపించినటువంటి ఛాలెంజింగ్ అంతా ఎవరు చూశారు? తన కుమారుడైనటువంటి అహజ్యా చూశాడు. మరి చూసినప్పుడు ఈయన ఏం చేయాలి? ఆ మార్గం నుంచి తప్పిపోయి నా తండ్రి చేసినటువంటి తప్పు వల్ల ఇంత శాపం నాకు వచ్చిందని ఆలోచన చేసుకుని ఈ దేవుడు ఈ అన్య దేవతలను పూజించకూడదని మనసు మార్చుకుని దేవుని వైపు తిరగాలి. అది మానేసి ఏం చేశాడు? అన్య దేవతలను సంప్రదించి నాకున్నటువంటి రోగం తగ్గుతుందా లేదా అని చెప్పి పంపిస్తాడు. ఆ దూతలను పంపించినప్పుడు యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఇదిగో ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోచున్నారు. నిజమైనటువంటి దేవుడు ఏలియా ప్రవక్త నిరూపించాడు కదా, ఇప్పుడు నువ్వు బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నావా అని చెప్పి వాడిని విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చింది ఏంటి అని అంటే, నువ్వే మంచం అయితే ఎక్కావు ఆ మంచం మీద దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు మరణం అవుతావని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. ఏలియా వాళ్ళతో చెప్పి నువ్వు నిజంగా ఈ మంచం మీద నువ్వు చచ్చిపోతావని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ దూతలు రాజునద్దకు వచ్చి మీరెందుకు తిరిగి వచ్చితరని వారిని అడగగా, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడి, యెహోవా సెలవిచ్చేది ఏంటి అని అంటే, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా ఇదిగో నిశ్చయముగా నీవు మరణం అవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుదట్టు కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు. ఇంతకీ ఎవరు అని అంటే ఏలియాను గుర్తించి చెప్పారు. చెప్పిన తర్వాత రాజు ఏం చేశాడు? వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని నేను
అందుకు ఏలియా, నేను నిజంగా దైవజనుడనైతే ఇదిగో అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను ఇదిగో 50 మందిని దహించునుగాక. ఆ 50 మందికి అధిపతి అయిన మరొక అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించేసింది. 50 మందిని పంపించాడు. 50 మందిని కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? 50 మందిని చంపించేసింది. మరలా రాజు 50 మందిని అధిపతి అయిన మరొకనిని వాని 50 మందితో కూడా వచ్చి వీడు కూడా దైవజనుడా దిగిరమ్మని ఆజ్ఞాపించగా ఏలియా అన్నాడు, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి వాని 50 మందిని కాల్చేసింది. ఇక్కడ 100 మంది అయిపోయారు. మరలా ఏం చేశాడు? ఇకను 50 మందికి అధిపతి అయిన మరొకరిని వాని 50 మందితో కూడా పంపించగా 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును ఈ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండను. వీడికి అర్థమైంది, మోకరిచ్చి అడుగుతున్నాడు, ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించిన. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడగా వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను గనుక అతడు లేచి వానితో కూడా ఎక్కడికి వచ్చాడు? తిరిగి రాజు దగ్గరకు వచ్చాడు. అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోని దేవతకు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యోధారాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు అతనికి మారుగా రాజు అయ్యాడు. అర్థమైందా ఎక్కడి వరకు? అంటే ఇతను చేసినటువంటి స్నేహాన్ని బట్టి, ఇతను చేసినటువంటి చెడు కార్యాలను బట్టి, ఇతను ఆరాధించినటువంటి విగ్రహారాధనను బట్టి అక్కడ ప్రవక్తను పంపించి హెచ్చరించాడు. అక్కడితైనా మారాడు అని అంటే మారలేదు. మేడ మీద నుంచి కింద పడ్డాడు, రోగి అయ్యాడు. అప్పుడైనా దేవుణ్ణి తెలుసుకొని నిజమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడా అని అంటే అక్కడ కూడా వెళ్ళకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇష్టము కానీ దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ అయినటువంటి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదన్న మొట్టమొదటి ఆజ్ఞను ఇశ్రాయేలు రాజులందరూ కూడా మీరారు. మొట్టమొదటి రాజు అయిన యెరోబాము ఎలాగైతే పరిపాలించాడో ఇతను కూడా అటువంటి మార్గంలోనే నడిచాడు. వీరి తల్లిదండ్రులు ఎటువంటి మార్గంలో వెళ్ళారో ఈయన కూడా అలాంటి మార్గంలోనే వెళ్ళి దేవుని శాపాన్ని తెచ్చుకొని 2 సంవత్సరాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి తర్వాత కుమారులు ఎవ్వరూ కూడా లేరు. ఏ రాజుతో అయితే స్నేహం చేశాడో ఆ రాజు కుమారుడైనటువంటి యెహోరాము అతనికి మారుగా రాజు అయ్యాడు. కాబట్టి ఇంకొక సందర్భం చూద్దాం, ముగించుకుందాం. ఇది రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 52వ వచనం. ఎంతమ్మా? 22వ అధ్యాయము 52వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరూ ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చాను. ఇక్కడ మనము ముందు చదువుకున్నాం, ఇతను తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆ మార్గంలోనే మరి వాళ్ళ కుమారుడు వెళ్ళాడు, దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏమో మన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణంలో కూడా మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నామేమో, దేవునికి నచ్చినట్టుగా దేవునికి కోపం రప్పించేటటువంటి పనులు, భక్తిహీనత కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి
మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలు, మనల్ని చూసి నేర్చుకుంటున్నటువంటి మన ముందున్నటువంటి తరం వారు ఈ విధమైనటువంటి శాపాన్ని వాళ్ళు కూడా తెచ్చుకుంటారేమో. కాబట్టి మనము పెద్దలుగా ఉన్నటువంటి మనము మన యొక్క భక్తి జీవితాన్ని వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని దేవుని కొరకు మరింత ఉన్నతంగా మనము బ్రతుకుతూ మన తర్వాత మన ముందు వచ్చేటటువంటి తరాన్ని కూడా అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని ఆలోచనలో నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. 53వ వచనం, అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటిని చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడు ఈ అహజ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా దేవునికి కోపము రప్పించేటటువంటి పనులు మనం కూడా చేస్తున్నామేమో. ఒకసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, మనకిచ్చినటువంటి జీవితం, మనకిచ్చినటువంటి కుటుంబం, మనకిచ్చినటువంటి స్థితి, ప్రతిదీ కూడా దేవుని నామ మహిమ ఘనత కొరకు మనము వినియోగించాలి. మరి అటువంటి మార్గంలో మనమున్నామో లేదో మనకు మనమే స్వయ పరీక్ష అనేది చేసుకోవాలి. తల్లిదండ్రులు నడిచిన మార్గంలో, వారు వేసినటువంటి బాటలోనే పిల్లలు నడిచే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే మన పిల్లలు కూడా ప్రార్థిస్తారు. మనము నీతి న్యాయము యథార్థత కలిగి జీవిస్తే మన కుటుంబంలో ఉన్నవారు కూడా నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నడిచేటటువంటి అవకాశము ఉంటుంది. మరి చెట్టును చూసి దాని ఫలమేంటో చెబుతాం, చెట్టును చూసి దాని ఫలమేంటో చెబుతాం. మరి మన పిల్లల యొక్క ప్రవర్తనను చూసి, మన యొక్క ప్రవక్తను చూసి మీరు దేవుని పిల్లలా కాదా అని సమాజమే చెప్పాలి. అటువంటి స్థితిని మరి మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే మరి అహజ్యా మరి వారి తల్లిదండ్రులు నడిచినటువంటి మార్గాన్ని చూశాడు. మరి ఆ మార్గంలో నడిచాడా, వేరు మార్గంలో నడిచాడా అని అంటే దానికంటే అత్యంత దుర్మార్గమైనటువంటి మార్గంలో నడిచి దేవునికి కోపం తీసుకొచ్చాడు. మరి మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉండి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమీ తీసుకుపోలేనటువంటి పరిస్థితి మనది. ఎందుకనంటే మన తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఏమీ లేకుండానే వస్తాం, ఒంటరిగా వస్తాం. మరలా వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ జననం మరణం మధ్యలో ఉన్నదే మన యొక్క జీవితకాలం. ఈ జీవితకాలం ఎంతనంటే 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మాత్రమే. ఈ 80 ఏళ్ళ జీవిత కాలంలో మరి మనకి ఎంత ఆయుష్కాలము దేవుడు రాసి పెట్టాడో మనకైతే తెలీదు. మరి దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో మరి ఈ లోక సంబంధమైనటువంటి ధనంతో పాటు ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి ధనాన్ని మనం ఎంతవరకు సంపాదించుకుంటున్నాం, ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి మనం ముందుకు వెళ్తున్నాం, ఎంతవరకు దేవుని పని మీద బాధ్యత కలిగి స్వార్థ ప్రకటనలో నాది ఒక బాధ్యత ఉన్నదన్న ఆలోచన మనలో వస్తుంది. ఒకసారి మనందరము కూడా ఆలోచన చేసుకోవాలి. మరి దేవుడు గడిచిన నెలలన్నీ కూడా మనల్ని కాపాడి మరి సంవత్సరం చివరి నెల చివరి దినాల్లో మనల్ని ఉంచాడు. మరి కొద్ది రోజుల్లో మరి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. అలాగే మరి ఎన్నో క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో మెసేజ్లు మనం వింటూ ఉన్నాం. మరి వినేసి విడిచిపెట్టే వెళ్ళే వారముగా కాకుండా మనకంటూ దేవుడు ఒక నూతనమైనటువంటి సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు నేను మరింత నూతనంగా దేవుని పని కొరకు ప్రయాసపడి పనిచేసేవారుగా ఉండాలని మనందరము కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని కుటుంబ ప్రార్థన విషయంలోనూ, సంఘ కార్యక్రమాల విషయంలోనూ, అలాగే మరి సంఘం ద్వారా జరుగుతున్నటువంటి సువార్త పరిచయ విషయంలోనూ మనవంతుగా మనము చేతులు కలిపి ఉన్నతంగా దేవుని కొరకు మనము బ్రతికితే మన తర్వాత వచ్చేటటువంటి తరము కూడా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుని యొక్క సువార్త పరిచర్యను సమాజంలోనికి తీసుకువెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా మన పిల్లలు ఉంటారు. అలా ఉండాలి అని అంటే మరి ఆహాబు తల్లిదండ్రులుగా వారు చేసినటువంటి పొరపాటు మనం చేయకూడదు. కాబట్టి ఈ మాటలన్నీ మనము హృదయంలో భద్రపరుచుకొని మరి దేవుని మాటల ప్రకారము
జీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటి వరకు మీ ఉచితమైన కృపలో మమ్మల్ని బలపరిచి మరి ఆత్మీయ జీవితంలో తండ్రి ముందుకు సాగిపోవడానికి మీరు తండ్రి మా కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మరి 8వ రాజు అయినటువంటి ఆహాబు